నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తూలి వెలుగు. మీరు వరంగల్ వెళ్తున్నారా? లేదా మీది వరంగల్ జిల్లానా? ఆకలిస్తుందనో లేక సరదాగానో అటువైపు మాత్రం వెళ్ళకండి. కనీసం కన్నెత్తు కూడా చూడకండి. రంగు రుచి చూసి లొట్టలేసుకుంటూ తిన్నారో ఇక మీరు ఆసుపత్రి బెడ్ ఎక్కక తప్పదు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్స్ వరంగల్ నగరంలోని పలు హోటల్స్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లలో సోదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న మాంసం, ఫుడ్ ఐటమ్స్, కిచెన్ మెయింటెనెన్స్ చూసి ఆఫీసర్లు షాక్ అయిపోయారు. ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లలో కుళ్ళిపోయిన మటన్, చికెన్తో పాటు రోజుల తరబడి నిల్వ ఉంచిన రొయ్యలు కనిపించాయి. కంపు కుట్టే ఫ్రిడ్జ్లో వాటిని స్టోర్ చేసి పెట్టగా ఆఫీసర్లు వాటిని వెలికితీసి కుళ్ళిపోయి ఉన్నట్లుగా గుర్తించారు. బూజుపట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీతో చేసిన ఐటమ్స్ను కస్టమర్లకు సప్లై చేస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా ఆ 2 హోటళ్లలో సుమారు 45,000 రూపాయల విలువైన 32 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని సీజ్ చేశారు. ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లలో డేంజరస్ కెమికల్స్ కలిపిన చికెన్ అమ్ముతున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గుర్తించారు. వాటితో పాటు కాలం చెల్లిన ఐస్ క్రీంలు, పాల్ ప్యాకెట్లు, హానికర రంగులు కలిపిన మసాలాలు, లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన కార్న్, కొబ్బరిపొడి, డ్యామేజ్ అయిన కూరగాయలను వంటకాలకు వాడుతున్నట్లుగా నిర్ధారించారు. జనాలకు డేంజరస్ ఫుడ్ సప్లై చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులపై జోనల్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వి జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామేజ్ అయిన చికెన్, మటన్, రొయ్యలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ను ధ్వంసం చేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 రూల్స్ ఉల్లంఘించినందుకు ఆ 2 బడా హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఫుడ్ శాంపిల్స్ను హైదరాబాద్లోని ల్యాబ్కి పంపించారు. ఆహార కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు హోటల్ యాజమాన్యాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి స్పష్టం చేశారు. అవసరమైతే సంబంధిత శాఖల సహాయంతో హోటల్స్ను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.